వాస్తవానికి 20 ఏళ్ల నుంచి మీరు 30 ఏళ్ల నుంచి మీరు జాంజాబా తిరిగారు కదా. నువ్వు చెప్పు నిజంగా ఆయనకు అహంకారం 100% ఉన్నది. ఉన్నది అంతర్లీనంగా అహంకారం అయితే ఉన్నది. అది రచన అహంకారం అంటావా, లేకుంటే ఆయన పుట్టుకతోనే వచ్చిందా, లేకుంటే దిట్లనో మాత్రం తెలియదు. కానీ ఖచ్చితంగా అన్నకు మాత్రం ఉన్నది. ఎందుకంటే వీకేఆర్ అనేటోడు, విష్ణు కిషోర్ అనేటోడు నిజం చెప్తాడు, అబద్ధం చెప్పాడు. నా అన్న అయినా సరే, నా తమ్ముడైనా సరే, నాకెవ్వరైనా సరే నేను నిజం మాట్లాడటమే నా ఇజం. నా జీవితం అంతా కూడా నిజంగా మాట్లాడుకుంటూ వచ్చి నేను అందుకే కదా కొంట అయిపోయి వీళ్ళందరూ టోటల్ గా నన్ను ఒక 1000 మంది కత్తిపొట్లు పొడిచారు, 1000 మంది వెన్నుపోట్లు పొడిచారు. ఆ 1000 మంది ఎవరెవరు వెన్నుపోట్లు పొడిచారో, ఎక్కడెక్కడ ఏం పెట్టి చెప్పినరో. ఎందుకు కొంచెం నా జీవితంలో నాకు దురదృష్టం అదృష్టమో గానీ మల్టీ టాలెంట్ అనేది పాడైంది నాకు. ఆ మల్టీ టాలెంట్ నన్ను చంపుకుంటూ వస్తా ఉన్నది. రాయగలుగుతావు, పాడగలుగుతావు. ఎందుకు చంపుకుంటూ వస్తున్నారంటే యాక్టింగ్ కూడా చేయగలుగుతా కాబట్టి, ఒక రొమాంటిక్ స్టార్ గా నాకు కొంచెం పేరు కూడా వచ్చింది కాబట్టి వాళ్ళు చంపుకుంటూ వచ్చారు. అయితే ఒక్కటి ఇక్కడ సమస్య, తెలంగాణలో పునికిపుచ్చుకొని ఉన్నారు. ఏంటంటే ఆంధ్రులు నువ్వు గమనించు, ఆఫీస్ బాయ్ ని డైరెక్టర్ని చేస్తారు. చాలా మంది డైరెక్టర్లు అయినరు. నువ్వు గమనించు, చాలా మంది ఆఫీసు బాయ్లు డైరెక్టర్లు అయినరు. ఈవీవి సత్యనారాయణ లాంటి వాళ్ళు డైరెక్టర్లు అయినరు. వాళ్ళు టాలెంట్ ఉంటే గుర్తించి ఆఫీస్ బాయ్ని డైరెక్టర్ని చేసేస్తారు. మనోళ్ళు డైరెక్టర్ని ఆఫీస్ బాయ్ చేస్తారు. అంత దారుణం. ఒక సంగీత దర్శకుడిని ఏ రోజు కూడా వేదికల మీద సంగీత దర్శకుడు, గాయకుడు, అద్భుతమైన సంగీతం ఇచ్చినటువంటి విష్ణు కిషోర్ అన్న వేదిక మీదకి రావాల్సిందిగా కోరునోళ్ళు ఎవరు లేరు. మన కిషోర్ అని ఉంటాడు, పాటలు పాడతాడు, రావాయా పైకి రా వేదిక మీదకి అన్న సందర్భాలు. అంటే మర్యాద రాష్ట్రం వచ్చినాకనే తగ్గిందంటారు మీరు? మీకు రాష్ట్రం రాకున్న ముందు ఉన్నది, రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంకా ఘోరమైనటువంటి అవమాన పరిస్థితే. నేను ఏ వేదికల దగ్గరికి పోలేదు. ఒకసారి రాచకొండ రమేష్ అన్న, నేను, మేమందరము ఒక అందరూ ఏది అమరవీరులు చనిపోయినటువంటి కళాకారులందరితో ఒక ప్రోగ్రాం పెడితే సుందరయ్య కళాభవన్ లో పోయితే అక్కడ మమ్మల్ని వేదిక మీదకి పిలవలేదు. 1000 పాటలు చేసినటువంటి సంగీత దర్శకుని వేదిక మీదకి పిలవలేదు. ఎన్ని పాటలు చేసింటారు? ఒక 6000 పైచిలకు పాటలు చేసిన, ఒక 800-900 ఆల్బమ్స్, అన్ని కులాలు, పార్టీలు, సంఘాలు, సంస్థలు, అనేక పాటలు నీకు తెలుసా? సిపిఎం, సిపిఐ, బిఎస్పి, కాంగ్రెస్, టీడీపీ, అన్ని పార్టీలకు తెలంగాణ ఉద్యమంలో అయితే కీలకంగా అసోయిదులు ఆరతి, కాళ్ళ గజలగమ్మ, తెనక ముందు చూసుడేంది రాజన ఒరే రాజన, అయ్యోనివా నువ్వు అవ్వోనివా, ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, జబ్బకు సంచి చేతుల జెండా, జాతర పోదాం తెలంగాణ, వవ్వారే మాధవ్ రోడ్డు, పాటావాడి పిల్లలు ఊటా సెలమెల్లో, సంతా మావురి సంత. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడటానికి అనేక పాటలు గొప్ప పాటలు వచ్చినాయి. అవి ఎంతో మంది, అంటే సంగీత దర్శకుడు విష్ణు కిషోర్ అని చాలా మందికి తెలియదు వాస్తవానికి. ఇప్పుడిప్పుడే నేను మా పిఎంఆర్ మైపాల్ యాదవ్ నన్ను బాగా ఎస్టాబ్లిష్ చేసాడు వాస్తవానికి, చాలా గొప్పగా. ఎందుకంటే అందెసిరి అన్న ఒక మాట అంటాడు, అరే తిన్నరేవుని తెలిస్తే చచ్చిపోయేదాకా గుర్తుపెట్టుకుంటారు, ఏదో ఉంటది. మరి ఇప్పుడు ఆయన విషయమే ఇట్లా గానీ, అదే ఇంత గుర్తు పెట్టుకొని ఇంత చేస్తే మమ్మల్ని అందరినీ సంగీత దర్శకుల్ని పక్కకు పెట్టి, సంగీత దర్శకులకు లేనే లేరు అని మమ్మల్ని సంగీత దర్శకుల్ని మొత్తం చంపేయడం అనేటటువంటిది ఇది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. అదే అహంకారం అంటున్నా. ఆ అహంకారాన్ని తగ్గించుకోవాలా అన్న వాస్తవానికి, దాన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలా. అందరికీ కళాకారులకు, యావత్ తెలంగాణలో ఉన్న కళాకారులందరికీ కూడా అవమానమే. అది ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలా. రేవంత్ అన్న కూడా దాన్ని ప్రక్షాళన చేసి దాన్ని కళాకారులందరినీ కూడా పిలిపించి, ఒక 20 మందిని పిలిపించి అది ఏం చేద్దాం ఏంటి అనేటటువంటిది నిర్ణయం చేసి రిలీజ్ చేస్తే బాగుంటది. లేకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం జరిగే అవకాశం ఉన్నది. వాళ్ళకు నష్టం జరిగితే కళాకారుల లోకానికి కాదు, యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, ఎవరికైనా నష్టం జరుగుతుంది. ఆ నష్టం వల్ల మళ్ళా కేసీఆర్ 10 ఏళ్ళు నష్టం చేస్తే మీరు మళ్ళీ 5 ఏళ్ళు నష్టం చేస్తారనేది భయం పుట్టుకుంటుంది. ఆ భయం పుట్టడం పట్ల మీకు పార్టీకి నష్టం జరుగుతుంది. దయచేసి రేవంత్ రెడ్డి అన్న, దయచేసి ఇమీడియట్లీ కళాకారులను కొంతమందిని పిలిపించి మాట్లాడి ఏం చేద్దాం అనేటటువంటిది రివ్యూ చేయవలసినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉన్నదని నేను మన ఛానల్ ద్వారా చెప్తా ఉన్నాను.